వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్, ఎక్కడికి వెళ్దామో చెప్పు, నీకు సంస్కారం ఉందా అంటూ వ్యాఖ్యలు. యువతకు 3 లక్షల వరకు రుణం, రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. కేంద్రం గుడ్ న్యూస్, 1,00,000 ఇల్లు ఒక్కొక్కరికి 1,50,000 సిటీలో ఉండేవారికి. ఇది జగన్మాత ఆదేశం, డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ వైరల్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతిపిత అంటూ హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటావా, రేవంత్ రెడ్డి నీకు సంస్కారం ఉందా అంటూ మండిపడ్డారు. నీ వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతుంది. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మాట సమర్థించుకుంటున్నావు, వెంటనే కేసీఆర్కు క్షమాపణలు చెప్పు అంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతుపితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు, నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం, కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. OBMMS ఆన్లైన్ పోర్టల్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం 3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60% నుంచి 80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. పూర్తి వివరాలకు తెలంగాణ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 1,00,000 ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ ప్రాంతాల్లో ఈ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 26న రూరల్ ఏరియాలో 71,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు సైతం అందజేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది అని పేర్కొంది ప్రభుత్వం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఉత్తరాదినున్న హిమాలయాలలో పరమశివుని కైలాసం ఉంది, దక్షిణాదిన ఆయన కుమారుడు మురుగన్ నివాసం ఉంది. వారు వెలిసిన ప్రదేశం ఈ భారతదేశం, ఇది జగన్మాత ఆదేశం అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జనసేన అనే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకుముందు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జన సైనికులకు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడు హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదన్నారు. ఆ భాష తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించినట్లు చెప్పారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.